ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి సాటర్డే కదా, పిల్లలకైతే స్కూల్ లేదనమాట. ఇవాళ జగ్జీవన్ రావు జయంతి ఉందని చెప్పేసి ఇవాళ స్కూల్ అయితే హాలిడే ఇచ్చారు. ఇంకా పిల్లలైతే లేవలేరు. టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుంది. ఇందాకనే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇవాళ సాటర్డే కదా, ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి నేను ఇట్లా కొంచెం తొందరగా లేసిన. ఈరోజు సాటర్డే ఉంది కదా, ఇంకా అంటే నిన్న మొన్న 2 రోజులు అయితే డ్యూటీకి వెళ్ళినా కొంచెం టైర్డ్ అయిందనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ వెళ్ళొద్దు అని చెప్పేసి కొంచెం వెంటగా ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళైతే ఇంటి దగ్గరనే ఉండి, రేపు శ్రీరామనవమి ఉంది కదా, దానికోసం అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళైతే ఇంటి దగ్గరనే ఉంటాను. సో ముందుగా అయితే ఇవాళ మార్నింగ్ అయితే దీపం పెట్టేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే క్లీనింగ్ అనేది చేసుకుంటానండి. ఎందుకంటే ఉగాది కంటే ముందు ఇదంతా క్లీనింగ్ ఏం చేయలేదు కదా, అందుకోసం అని ఇదంతా క్లీనింగ్ చేద్దామని చెప్పేసి వాళ్ళైతే క్లీనింగ్ పెట్టుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు కదా, మన సబ్స్క్రైబర్సే కాకుండా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ఉంటే కానీ నా వీడియో నచ్చితే, నా వీడియోలో కంటెంట్ చూసి నా వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగేనా ఇవాళ అయితే నేను మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా, బాగుంటాను. ఇవాళ శనివారం కదా, అందుకని చెప్పేసి ముందుగా అయితే వాకిట్లో అయితే మంచిగా మా హస్బెండ్ అయితే వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆగి మంచిగా నీట్గా అయితే తుడిచేసుకొని శనివారం అలాగే శుక్రవారం అయితే నేను మంచిగా నీట్గా అయితే ఇంటి ముందల కడుక్కొని తుడుచుకొని ముగ్గు అయితే ఇలా పెట్టుకున్న తర్వాత కుంకుమ పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఆ రోజు లక్ష్మీ కళ వచ్చినట్టు వాకిట్లో అయితే మంచిగా అనిపిస్తుంది. చూడడానికి అయితే మనసుకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళైతే మార్నింగే తను వెళ్ళిపోయిన తర్వాత వాకిలు అయితే తుడిచేసిన తర్వాత మంచిగా ఇలా ముగ్గు పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. షార్ట్స్లో కూడా ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను ఇందాకనే. ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా ముగ్గు పెట్టుకున్నప్పుడు మనసుకు చాలా బాగా అనిపిస్తుంది, అదే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా గడప అయితే ఇంకా కడగలేదనమాట. స్నానం చేసిన తర్వాత గడప అయితే కడుగుతాను. ఇక్కడ ముందుగా అయితే నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ స్టవ్ దగ్గరికి అయితే వచ్చిన. స్టవ్ క్లీన్ చేసిన తర్వాత అంట్లు అయితే తోముకుంటాను. నైట్ అంట్లు తోమలేదనమాట. అంట్లు అన్నీ తీసేసి కొన్నే ఉన్నాయి. ఆల్రెడీ నిన్న మార్నింగే అన్నీ ఎక్కువ అంట్లు ఉంటే తోమేసి వెళ్ళిపోయాను. ఇంకా కొన్ని అయితే నైట్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ కోసం అయితే వంట చేసిన కదా, రైస్ ఒకటే వేసిన. రాత్రి దోసకాయ పప్పు అయితే వేసిన, అది ఉండే తనకు అదే పెట్టిచ్చేసాను. ఇప్పుడు ఇంకా రైస్ ఒకటే ఉండి తనకైతే ఆ కర్రీ పెట్టిచ్చేసాను, పప్పు. ఇక్కడ నేనైతే స్టవ్ అయితే ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద అంతా అన్నం అదంతా పడుతుంది కదా, పప్పు అదంతా ఏదన్నా ఉలికిపోయినా అని మార్నింగ్ అయితే కొంచెం వాటర్ వేసేసి ఇలా తుడుచుకుంటాను. ఇలా తుడుచుకొని పెట్టుకున్న తర్వాత అంట్లు తోమిన తర్వాత ఇంకా ఇల్లంతా నీట్గా ఊకేసుకొని క్లీనింగ్ చేసుకుందామని చెప్పేసి ముందుగా అయితే ఇక్కడ స్టవ్ అయితే తుడిచేసుకుంటాను. మార్నింగ్ లేవంగానే బయట వాకిలు ఊకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే కంపల్సరీగా స్టవ్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట అయితే చేస్తాను. ఇక్కడ అంటే అంతకు ముందు రోజే నేను ఇక్కడ స్టవ్ మీద ఉండే అవి ఉంటాయి కదా, మనకి ఏమంటారు అవుతాను స్టాండ్స్ ఉంటాయి కదా, అవైతే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. అందుకని చెప్పేసి ఇవాళ అయితే వాటర్ తోటే అలా కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేను ఇంట్లో వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే స్టవ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత అక్కడైతే ఇంకా పిల్లలు లేవలేరు కదా, ఇవాళ టిఫిన్ అయితే నిన్న ఇడ్లీ చేశాను. అది కొంచెం పిండి ఉందనమాట, ఆ ఇడ్లీకి అయితే పెట్టాలి. కంటిన్యూ అవుతుంది వీడియో. సో చూసారు కదా, అంట్లన్నీ క్లీన్గా నీట్గా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే తలస్నానం చేసి వచ్చేసాను. దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ముందుగా ఉన్న అన్ని దీపాల ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులు అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ ఇంతకుముందు అయితే ఫొటోస్ చాలానే ఉండే కదా, అవన్నీ కొంచెం అంటే అంతా పాతగా అయిపోయినాయి. సైడ్లంతా స్టిక్కర్స్ అన్నీ పోయినాయి అని చెప్పేసి వాటిని అన్నీ తీసేసి ఇక్కడ 2 ఫొటోస్ అట్లా పెట్టేశాను. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్షేత్రం అయితే పువ్వులు తీసుకురా అని చెప్పేసి మా ముందర ఒక అక్క అయితే పువ్వులు వాళ్ళు తెస్తారనమాట. తీసుకురా అని చెప్తున్నాను తనకు వచ్చేసి.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే దేవుడి పటాలు అవన్నీ క్లీన్గా చేసేసుకొని పువ్వులు అయితే పెడదామని చెప్పేసి అంతా ఇలా అలంకరించుకుంటున్నాను. సో అలంకరించుకున్న తర్వాత ఇక్కడ దీపం పెట్టిన తర్వాత చూస్తా వీలైతే టెంపుల్కి వెళ్తాము, లేదంటే ఇంట్లోనే దీపం అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే లేవలేరనమాట. హాలిడే ఉంది కదా, కొంచెం లేట్గానే లేస్తారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇలా మనం దీపం ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనసుకైతే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా రోజుల నుంచి అయితే దీపం అయితే పెట్టలేదనమాట. అంటే ఓపిక లేక వీలు కాక నాకైతే అస్సలు కుదరలేదనమాట. ఇవాళ అయితే ఇంకా కొంచెం బాగానే ఉందని చెప్పేసి ఇవాళ లేసేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాతనే ఇవన్నీ ప్రాసెస్ అయితే చేసుకున్నాను అనమాట. మార్నింగ్ మనము ఎర్లీ మార్నింగ్ లేసేసి ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నామంటే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా మనసుకు బాగా అనిపిస్తుంది. ఇక తర్వాత దీపం పెట్టిన తర్వాత ఇక్కడ గడపకైతే ధూపం అయితే వేస్తున్నాను అనమాట. ఇలా ధూపం ఇచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే గడప గడిగి పువ్వులు అయితే పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర ఇట్లా దీపం అయితే పెట్టేసుకున్నానని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాబాయ్ అయితే పాలు తీసుకొచ్చిండు. అవైతే వేడి పెట్టేసి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. పాప అయితే స్నానానికి వెళ్ళింది. లేచిన తర్వాత నేను బాబాయ్ అయితే వెళ్ళిపోతాము, టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే పాలైతే వేడి చేస్తున్నాను. పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాలైతే వేడి పెట్టిన దోశలునే తినాలి. ఏమో టెంపుల్కి వెళ్తే వెళ్తా, లేకుంటే లేదు. పిల్లలు అయితే వెళ్ళొస్తారనమాట. ఇందాకనే పాప అయితే స్నానానికి వెళ్ళింది, బాబా అయితే పాలు తీసుకొని వచ్చిందనమాట. శివాలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మొక్కిన తర్వాత శివాలయంకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే దేవుణ్ణి అయితే మొక్కేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి. చాలా బాగుంటుంది ఇక్కడ శివాలయము, అలాగే హనుమాన్ టెంపుల్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయింది. నాకు క్షేత్రకి అయిపోయిన తర్వాత ఇక్కడ కాసేపు కూర్చుందామని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ చెట్టు నీడకైతే చాలామంది సాయంత్రం అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళందరూ వచ్చి అయితే కూర్చుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. రేపు శ్రీరామనవమి కదా, అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పాలైతే తాగినాము. తాగిన తర్వాత కాసేపటికి ఇంకా రైస్ అయితే పెట్టిన. నైట్ చేసిన పప్పు ఉండే, దోసకాయ పప్పు చేసిన, అదైతే ఉండే. అలాగే కొంచెం పెరుగు ఉందని చెప్పేసి ఇక్కడ పిల్లలు నేనైతే తింటున్నాం అన్నమాట. సో చూడండి వీడియో. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే పడుకొని లేసేసిన, ఎందుకంటే మార్నింగ్ 5కి లేస్తున్నా కదా, అందుకని చెప్పేసి కొద్దిసేపు అయితే పడుకొని లేసేసిన తర్వాత పూజ సామాన్ ఉంది అదంతా కడిగిద్దామని చెప్పేసి ఇప్పుడైతే లేసేసిన. పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళేది ఇక్కడనే పక్కనే, మా పక్కన ఇంటి పక్కన ఆడుకుంటారు. వాళ్ళైతే వెళ్ళేది అక్కడ ఉన్నా. ఇప్పుడైతే అదే చాలా అంటే ఉగాదికి పూజ సామాన్ ఏం కడగలేదనమాట. ఓన్లీ దీపాలు పెట్టేటి ఒకటి కడిగేసి పెట్టేసిరు. అన్నీ వాటర్లో అద్దేసి పెట్టేసింది క్షేత్ర ఆ రోజు. అందుకని వాళ్ళైతే అవన్నీ నీట్గా కడిగిద్దామని చెప్పేసి ఇప్పుడైతే టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుందన్నమాట. చూస్తా అవన్నీ కడిగేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి పూజ సామాన్ అయితే కడుగుతా అని చెప్పాను కదా, దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 2 షాంపూలు అలాగే 2 లెమన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగా మస్తు యూజ్ అవుతుంది. ఈ మన టిప్ వచ్చేసి ఏంటంటే మనకి రుద్దే పని లేకుండా చేతులు నొప్పి అంటే చేతులకి మనం ఏంటంటే పీతాంబర్ వేసినప్పుడు చేతులంతా బ్లాక్గా అయిపోయి గరుగ్గా అయిపోయి అట్లా ఉంటుంది కదా, అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక 2 షాంపూలు, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఒక 2 షాంపూలు తీసుకొని దీంట్లో మనం అంటే లిక్విడ్ వేసుకోవచ్చు, షాంపూలు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షాంపూలు యూజ్ చేస్తున్నాను. అందులో ఒక 2 షాంపూలు అలాగే ఒక 2 లెమన్స్ అయితే పిండేసుకున్నాను. చూడండి ఈ రాగి చెంబును తోమిన తర్వాత ఎంత నీట్గా అయిపోయిందో. నేను ఒక 2 సెకండ్స్ అట్లా రుద్దేసిన ఎంత మంచి అనిపించిందో చూడండి. ఇవైతే నేను అన్ని సామాన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి చూడండి లిక్విడ్
ఇందాక చూపించిన కదా ఆ లిక్విడ్ తోటి అయితే తోమిన ఈ రాగిది అయితే ఎంత బాగా అయిపోయిందో నీట్గా. మనకైతే శ్రమ లేకుండా, ఇంతకుముందు అంటే పీతాంబర్ తోటి అలాగే సబీనా పౌడరు అలాగే చింతపండు ఏవేవో రకాలుగా మనం యూజ్ చేసి చేతులు పాడు చేసుకొని చాలా ఇబ్బంది అనిపిస్తుండే. కానీ ఇవాళ నేనైతే నేను ఏంటంటే గోదావరి రుచులు బై సురేఖ అనే బ్లాగ్స్ నేను ఫాలో అవుతానన్నమాట. అక్క అయితే ఆ వీడియోలో అయితే అక్క పెట్టిందనమాట. తనైతే ఏంటంటే పూజా బ్లాగ్స్ ఎక్కువ చేస్తుంది. అందులో నేను చూసేసి ఏంటబ్బా అంటే తను పూజా బ్లాగ్స్లో ఎక్కువ దీపాలు పెడుతుంది కదా, అవి నీట్గా బాగుంటాయి ఎప్పుడు. అందుకని చెప్పేసి నేను ఏమన్నా వీడియో పెట్టిందో లేదో అని సెర్చ్ చేస్తే ఆ వీడియో నాకు కనిపించింది. కానీ ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఏంటంటే లైవ్లో చూపిస్తున్నాను మీకు, ఏంటంటే అప్పటిదప్పుడు చేసి చూపించాను. చూడండి ఎంత బాగా అయిపోయినాయో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టిప్ వచ్చేసి. అంత శ్రమ లేకుండా, ఎందుకంటే మనం ఆయిల్ అంత జిడ్డుగా అట్లా ఉంటుంది కదా, మనం ఏంటంటే దీపాలు పెట్టినప్పుడు ఈ నిమ్మ రసము అలాగే షాంపూ వేసి చేసినప్పుడు తొందరగా ఈజీగా అయితే వెళ్తుంది. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా యూజ్ అవుతుందని. అంటే కొంచెం ఫస్ట్ టైం ఏంటంటే మన దగ్గర ఉన్న సామాన్ ఏంటంటే కొంచెం నల్లగా ఉంటాయి కదా, ఫస్ట్ టైం కడిగినప్పుడు కొంచెం టైం పడుతుంది. మళ్ళీ సెకండ్ టైం అదే యూజ్ చేసి కడుక్కుంటూ వెళ్తుంటే మనకైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేనైతే నీట్గా అన్నీ కడిగేసి ఇక్కడైతే కడిగేసిన తర్వాత మనం తడి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తోటైతే పొడి క్లాత్ తోటైతే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చేయకుంటే మనకి ఇక్కడ ఉన్న వాటర్ మార్కలన్నీ అలాగనే ఉండిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ అన్నీ చేసి కొద్దిసేపు అయితే ఆరబెట్టేస్తున్నాను. కానీ ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత కొత్త వాటిలా తల మెరిసిపోతున్నాయి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటిని అన్నీ కడిగేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పట్టింది. ఇంకప్పటికే 3 అట్లా అవుతుందన్నమాట టైం వచ్చేసి. మా వారైతే వస్తారనమాట. తన కోసం అయితే రొట్టె చేసేసి అలాగే వంకాయ కర్రీ, అంటే మార్నింగ్ పప్పు చేసిన కదా, ఆ పప్పు అయితే కొంచెమే ఉండే అయిపోయిందని చెప్పేసి ఈ రొట్టెలోకి వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి వంకాయలు అయితే కట్ చేసేసి ఈ కుక్కర్లో అయితే వేసేస్తాను. ఫాస్ట్గా అవుతుంది. మా వారు వచ్చే టైం అవుతుందని చెప్పేసి రొట్టెలు అయితే చేసేసి ఇక్కడ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. అలాగే కీర దోశ ఉంది, కీరాలు ఉన్నాయని చెప్పేసి వీటిని అయితే పిల్లలకి ఇచ్చేద్దాము, అలాగే నేను కూడా తిందామని చెప్పేసి ఇక్కడైతే కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మా వారు నిన్న కట్ చేసినప్పుడు మనం అంతా స్ట్రైటే కట్ చేస్తాం కదా, అట్లా కాకుండా ఈ విధంగా క్రాస్గా పెట్టి కట్ చేస్తే షేప్ బాగా వస్తుంది. అంటే ఇట్లా మనం ఎగ్ కట్ చేసినప్పుడు వస్తుంది చూడు, ఆ విధంగా వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా కట్ చేసిన చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి అవైతే పాపకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఈ తవ్వకాలలో బయటపడ్డట్టు ఈ శారీ అయితే బయటపడింది. ఈ శారీ అయితే మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఈ శారీలో బాగున్నావు అని చెప్పిండు రాగానే, చాలా బాగా అనిపించింది. అంటే ఈ శారీ వచ్చేసి మా బాబు పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు అమ్మ వాళ్ళు అయితే నాకు అప్పుడు ఓడి బియ్యం పోస్తారు కదా, అప్పుడైతే తీసుకొచ్చిర్రు. అప్పటి నుంచి ఈ శారీ కొంచెం ఏంటంటే కొంచెం టైట్ అయిందని చెప్పేసి వేసుకోలేదన్నమాట. ఇంకా నిన్న వచ్చేసి ఈ సెట్ చేసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది బ్లౌజ్, అంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అంటే లైట్ వెయిట్ శారీ చాలా బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళ కట్టుకుందాము అని చెప్పేసి కట్టుకున్నాను. వారైతే రాగానే చూసేసి శారీలో బాగున్నాయి, శారీ బాగుంటుంది నీకు అని చెప్పిండు. అట్లా చెప్తే బాగా అనిపిస్తుంది కదా. మా క్షేత్రయిట మమ్మీ ఇలాంటి శారీస్ అయితే నీకు చాలా బాగుంటాయి అని చెప్పింది. మా వారైనా సాయంత్రం మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేసిరనమాట. ఇలాంటి శారీస్ అయితే బాగుంటాయి నీకు, అంటే మనం
ఏంటంటే సన్నవి శారీస్ అయితే కట్టుకుంటాం కదా, అవి డైలీ యూజ్వి అవి కట్టుకుంటే అంత బాగుంటుంది మమ్మీ, నీకు ఇలాంటి శారీలో బాగుంటావు అని మా పాప మా వారు అయితే చెప్పారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కీరాలు అయితే కట్ చేశాను కదా, ఇంకా మా వారు అయితే స్నానం చేయడానికైతే వెళ్ళిండు. ఇక్కడైతే నేను క్షేత్ర అయితే కీరాలు అయితే తింటున్నాం అనమాట. రొట్టెలు అయితే చేసిన, అలాగే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. తనకు పెట్టిస్తే తను వచ్చిన తర్వాత తినేస్తాడనమాట. బాబు అయితే క్రికెట్ ఆడడానికి గ్రౌండ్లో ఆడుతున్నాడు. తనని గిట్ట పిలిచాను తినడానికి, తనైతే రాలేదు. టైం వచ్చేసి 3:30 4 అవుతుంది అనమాట. మా వారు వచ్చి స్నానం చేసి ఇంకా అవన్నీ చేసుకొని కొంచెం రెస్ట్ రిలాక్స్ అయ్యి కూర్చొని తినేసరికి అయితే 4 అయితే అవుతుంది అనమాట. చూడండి ఇక్కడైతే మా వారికి అయితే పెట్టించేసాను. రాగానే కంపల్సరీ అయితే టీవీ ఉండాలి మా వారికి, అదైతే పెట్టుకొని ఇలా రొట్టె అయితే తింటున్నాడు అనమాట. ఇదేనండి ఇవాళ టీ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.